కామెంట్ ఒకే ఒక్క కామెంట్ ఎన్నో చర్చలకు దారి తీస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తన సోదరి ఎమ్మెల్సీ కవితకు త్వరలోనే బెయిల్ వస్తుందంటూ కేటీఆర్ మీడియా చిట్చాట్ లో వ్యాఖ్యానించడమే ఇందుకు కారణం. ఓ సోదరుడిగా ఆయన ఇలా కామెంట్ చేయడం వరకు బాగానే ఉన్నా ప్రస్తుత రాజకీయ పరిస్థితుల వేళ గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిన వ్యాఖ్యలు ఎన్నో చర్చలకు తావిస్తున్నాయి. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఖాయం. త్వరలోనే ఇందుకు సంబంధించి ఓ ప్రకటన వస్తుంది. ఇప్పటికే పలుమార్లు ఢిల్లీ వెళ్లిన మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు కమలం అధిష్టానంతో రహస్య చర్చలు జరుపుతున్నారు. త్వరలోనే విలీనంకు సంబంధించిన వ్యవహారం బయటకొస్తుంది. ఇలా 1-2 కాదు, ఎన్నో కామెంట్లు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలోనూ విపరీతమైన ట్రోలింగ్స్ నడుస్తున్నాయి. ఇలాంటి వేళ ఢిల్లీ మద్యం విధానం కేసులో బెయిల్పై బయటకొచ్చారు ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తన సోదరి ఎమ్మెల్సీ కవితకు సైతం త్వరలోనే బెయిల్ వస్తుందని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. మనీష్ సిసోడియాకు బెయిల్ వచ్చిన వేళ మీడియాతో చిట్చాట్ నిర్వహించిన కేటీఆర్ హాట్ కామెంట్లు చేశారు. రాజకీయంగా కొట్లాడాల్సిన సందర్భంగా ఈ తరహా కేసులు తప్పవని అనుకుంటున్నట్లు వెల్లడించారు. 11,000 మంది ఉండాల్సిన జైలులో 30,000 మంది ఉన్నారని, కవిత తీవ్రంగా ఇబ్బందులు పడుతోందని చెప్పుకొచ్చారు. ఇప్పటికే తన సోదరి 11 కిలోల బరువు తగ్గిందని, బీపీ వచ్చి రోజుకు 2 టాబ్లెట్లు వేసుకుంటోందని వెల్లడించారు. మాజీ మంత్రి కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలతో రాజకీయంగా తెలంగాణలో మరిన్ని చర్చలు మొదలయ్యాయి. నిజానికి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కేసీఆర్ తనయ కవిత ఈడీ కేసులో మార్చి 16న అరెస్టయ్యారు. ఆ తర్వాత సీబీఐ కేసులో ఏప్రిల్ 11న అదుపులోకి తీసుకున్నారు. అప్పట్నుంచి ఆమె జైల్లోనే ఉంటూ వస్తున్నారు. కవిత అరెస్టు కేవలం రాజకీయ ప్రేరేపితమైందేనని గులాబీ పార్టీ వాదిస్తోంది. ప్రత్యర్థులను అణచివేసే చర్యల్లో భాగంగా ఈడీ, సీబీఐలను ప్రయోగిస్తోందని అప్పట్లోనే వాదించింది బీఆర్ఎస్. అయినా సరే చట్టం తన పని తాను చేసుకుపోతోంది. పలుమార్లు ఇప్పటికే కవిత కస్టడీ పొడిగించడంతో ఆమె జైలుకే పరిమితం కావాల్సి వస్తోంది. ఈ క్రమంలోనే కవితను పరామర్శించేందుకు పలుమార్లు గులాబీ నేతలు హస్తిన వెళ్లి వచ్చారు. ప్రధానంగా కవిత సోదరుడు కేటీఆర్తో పాటు మరో బంధువు హరీష్ రావు ఎక్కువ సమయం ఢిల్లీలో ఉండడంతో ప్రత్యర్థి పార్టీలకు ఆయుధం చిక్కినట్లవుతోందన్న మాట వినిపిస్తోంది. కవిత సుదీర్ఘకాలంగా జైలులో ఉండడంతో ఇప్పటికే మాజీ సీఎం కేసీఆర్ సైతం పార్టీ నేతలు, ఎమ్మెల్యేల వద్ద తన ఆగ్రహాన్ని, ఆవేదనను, బాధను వెల్లడించారు. తనను అగ్నిపర్వతాలు రగులుతున్నాయంటూ చెప్పుకొచ్చారు. ఒక్క అరెస్టుతో గులాబీ నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్న వేళ బీజేపీలో బీఆర్ఎస్ విలీనమంటూ వార్తలు విస్తృతంగా ప్రచారంలోకి వస్తున్నాయి. సీఎంగా ఉన్న సమయంలో కేసీఆర్ బీజేపీపై ఇంతెత్తున ఎగిరారని, ఇప్పుడు పదవి పోయి కూతురు జైల్లో పడ్డంతో ఆయన సైలెంట్ అయ్యారని విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు ప్రత్యర్థులు. కమలంతో మైత్రి కోరుకోవడం వల్లే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీకి పూర్తిగా సహకరించిందని స్వయంగా ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. అందువల్లే గులాబీ పార్టీకి డిపాజిట్లు రాలేదని, బీజేపీకి ఓటింగ్ శాతం పెరిగి సీట్లు పెరిగాయని మండిపడ్డారు. ఇదెక్కడి పద్ధతని స్వయంగా తెలంగాణ సీఎం వ్యాఖ్యానించడమే బీజేపీ, బీఆర్ఎస్ మధ్య సఖ్యతను చూపుతోందన్న కామెంట్లు కొద్ది నెలల క్రితమే వినిపించాయి. ఇప్పుడు అవి కూడా దాటి బీజేపీలో బీఆర్ఎస్ విలీనమన్న మాటలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ నేతలు, సోషల్ మీడియాలోని ప్రత్యర్థులు ఇలా మాట్లాడడం వెనుక 2-3 కారణాలున్నాయి. వాటిలో ఒకటి, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత గులాబీ పార్టీకి రాజకీయంగా రాష్ట్రంలో గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు గతంలో తీసుకున్న ప్రభుత్వ నిర్ణయాలపై విచారణకు ఆదేశించింది ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది రాబోయే రోజుల్లో ఎటువైపు దారితీస్తుందన్నది ప్రశ్నార్థకంగా మారింది. మరోటి, గులాబీ పార్టీ నుంచి ఎమ్మెల్యేల వలసలు హస్తం పార్టీ వైపు కొనసాగుతున్నాయి. ఇలాంటివి కంటిన్యూ అయితే పార్టీ పట్ల ప్రజల్లో నమ్మకం పోతుందన్నది మరో కారణం. వీటన్నింటికంటే ప్రధానమైన సమస్య, ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కామ్లో అరెస్టై దాదాపు 5 నెలల నుంచి జైల్లో ఉన్నారు. ఈ పరిణామం కారణంగా ఇటు కేసీఆర్తో పాటు అటు పార్టీ నేతలు, శ్రేణులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి.
ఏదైనా అంశంలో మాట్లాడాలంటే కవిత జైలు ఎపిసోడ్ కారణంగా ఏమీ పెద్దగా మాట్లాడలేని పరిస్థితి నెలకొంది. పైగా ప్రత్యర్థులకు ఢిల్లీ మద్యం కుంభకోణం ఎపిసోడ్లో కవిత అరెస్టు తిరుగులేని ఆయుధం అందించినట్లుగా మారిందన్న వాదన వినిపిస్తోంది. దీంతో మొదటగా ఆమె బయటకొస్తే ఆ తర్వాత ప్రభుత్వంపై మాటల దాడి మరింత ఎక్కువ చేయొచ్చన్న అభిప్రాయం గులాబీ నాయకుల్లో అంతర్గతంగా వినిపిస్తోంది. ఈ పరిణామాలతోనే బీఆర్ఎస్ నేతలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఎక్కడిదాకో ఎందుకు? ఇటీవలే మరోసారి కేటీఆర్, హరీష్ రావు సుమారు 4-5 రోజుల పాటు ఢిల్లీలోనే మకాం వేశారు. కవితతో భేటీ అయ్యారు. కానీ ఆ తర్వాత వారు ఎక్కడికి వెళ్లారు, ఏం చేశారు అన్నది చెప్పాలంటూ ప్రశ్నలు గుప్పించారు ప్రత్యర్థులు. పైకి ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విషయంలో సుప్రీంకోర్టులో కేసు విషయంపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నామంటూ చెప్పినా వారు చెప్పిన దాంట్లో అంత ఫోర్స్ లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పోనీ బీజేపీలో బీఆర్ఎస్ విలీనం వార్తలపై కమలనాథులేమైనా స్పందిస్తారా అంటే అదీ లేదు. ఖండిస్తారా అంటే పెద్దగా అదీ చేయరన్న విమర్శలున్నాయి. ఇలా బీజేపీలో బీఆర్ఎస్ విలీనమంటూ ఓవైపు వార్తలొస్తున్న వేళ త్వరలోనే కవితకు బెయిల్ వస్తుందని నమ్మకంగా కేటీఆర్ చెప్పడం ఎన్నో చర్చలకు దారితీసిందనే మాట వినిపిస్తోంది.